శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీసు, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 27 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 8:55 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం 3:43 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. గురువారం ధనిష్ట నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 3:43 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి, విజయసిద్ధి లభిస్తుంది. మధ్యాహ్నం 3:43 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. గురువారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:43 తర్వాత ఇంపార్టెంట్ జర్నీస్ చేసినా, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకొని నవ్వులుతూ మధ్యాహ్నం 3:43 తర్వాత బయటికి వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్న కార్యహాని ఉండదు, మీకు సక్సెస్ వస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయాలి, వృధా ఖర్చు తగ్గించుకోవాలి. అలాగే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవి చేసేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకొని ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది.
అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ట్రయల్స్కి బలం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మధ్యాహ్నం 3:43 వరకు ధనిష్ఠా నక్షత్రం ఉంది. ఈ ధనిష్ఠా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ ధనిష్ఠా నక్షత్రం చాలా మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్ఠా నక్షత్రం మంచిది. అంటే మంచి హోదా, పదవి తీసుకోవటానికి ధనిష్ఠా బలం బాగా పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు నడపటానికి, అంటే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి నడపడానికి కూడా ధనిష్ఠా మంచిది. అలాగే వాహనాలు కొనుక్కోవటానికి కూడా ధనిష్ఠా మంచిది. ముఖ్యమైన తీర్థయాత్రలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:43 ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. అలాగే మధ్యాహ్నం 3:43 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో ప్రధానంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా వైద్య విద్యలో నేర్చుకోవచ్చు, మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవచ్చు. అదేవిధంగా గ్రహదోషాలు ఉంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దానాలు ఇవ్వటానికి కూడా ఈ శతభిష మంచిది. గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. విఘ్న నాయకుడైన గణపతిని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ఆ విఘ్నాల నుంచి బయటపడవచ్చు. కార్యసిద్ధి పొందాలంటే సహనం వహించాలి. పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. విశేషమైన ధనలాభం. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. సర్వత్రా సౌఖ్యం ఏర్పడుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా మంచి లాభాలు ఈరోజు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు మిథున రాశి వాళ్ళకు పూర్తయిపోతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి పనిలో ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కర్కాటక రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శిరోవేదన ఉంటుంది. అంటే తలనొప్పి సమస్య వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆందోళనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిని అధిగమించాలి. స్థానచలనాలు కనిపిస్తున్నాయి. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వ్యాపార నిమిత్తమై లేదా ఉద్యోగ నిమిత్తమై ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కన్యారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం వరిస్తుంది. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలను ఇస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. ఇండైజెటివ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం మంచిది. ఆరోగ్య వ్యవహారాల్లో వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కుంభరాశి వాళ్ళు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏర్పడే స్నేహాలు కానీ, ఇంతకు ముందు ఉన్న స్నేహాలు కానీ, స్నేహితుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే చెడు స్నేహాల వైపు మళ్ళీ అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే మీ పిల్లల సక్సెస్ వల్ల మీరు ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా ఈరోజు పరమశివుడికి సంబంధించిన 2 మంత్రాలు చదువుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రముఖ పరమేశ్వర దేవాలయాలన్నింటిలో కూడా రథోత్సవం నిర్వహించే రోజు కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్వాలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః అనే 2 మంత్రాలు చదువుకొని వెళితే బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. జ్వాలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళాలి. అప్పుడు శివానుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బ్యాంకులో ధనాన్ని దాచిపెట్టుకోవటానికి గురుహోర మంచిది. గురుహోరలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే తొందరలోనే ఆ డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే గురుహోరలో లాటరీలు కొనుక్కుంటే మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి, నూతన వస్తువులు కొనటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర అనుకూలం. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు, అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి గురుహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.